హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మైనస్ రెసిపీస్. ఈరోజు చికెన్ కర్రీ చూద్దామండి. గ్రీన్ చికెన్ రైస్, రోటీ, చపాతీ దేనిలోకైనా చాలా బాగుంటుందండి. అయితే దీనికోసం ముందుగా ఇలా ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులో పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఒక 5 నుంచి 6 వేసుకోవాలి. తర్వాత ఒక గుప్పెడు పుదీనా, ఒక కట్ట కొత్తిమీర కూడా వేసుకోవాలి. తర్వాత దీనిలోకి ఒక పావు టీ స్పూన్ వరకు సోంపు వేసుకోవాలండి. అలాగే ఒక చిన్న దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 ఇలాచీ కూడా వేసుకోవాలి. తర్వాత దీనిలోకి ఒక వెల్లుల్లిపాయని ఇలా తీసుకుని వేసుకోవాలండి. తర్వాత కొంచెం కరివేపాకు, 1 స్పూన్ వరకు పల్లీలు వేసుకోవాలి. అలాగే కొంచెం కొబ్బరి వేసుకుని కొంచెం వాటర్ పోసుకుని దీనిని మెత్తని పేస్ట్ లాగా ఈ విధంగా మిక్సీ పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టుకుని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. దీనిలోకి కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే సాల్ట్ వేసేసుకోవాలండి కర్రీకి సరిపడా. తొందరగా ఆనియన్స్ ఫ్రై అయిపోతాయి. దీనిలోకి 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత క్లీన్ చేసి ఉంచుకున్న చికెన్ ఇందులో వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చికెన్ని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీనిలో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి. తర్వాత దీనిలో ఒక పావు కప్పు వరకు మనం పెరుగుని యాడ్ చేసుకుని తర్వాత దీనిలోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలండి. మనం ఆల్రెడీ గ్రీన్ పేస్ట్లో పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెంగా కారం వేసుకుంటే సరిపోతుంది. దీంతో పాటే మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న ఈ కొత్తిమీర, పుదీనా, గ్రీన్ చిల్లీ పేస్ట్ ఉంది కదండి, దాన్ని ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఒక్కసారి మనం కర్రీ అంతా కూడా బాగా ఆయిల్లో కలుపుకోవాలండి. ఇదంతా కూడా ఆయిల్లో కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేసుకుందామండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీనిని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు వదిలేయాలి. 5 నిమిషాల తర్వాత మనం చూడండి ఆయిల్ లాగా పైకి తేలి ఉంటుంది. ఇప్పుడు దీనిలోకి ఒక పావు గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుని కర్రీని మరొక 7 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకు మనం ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకుంటే చాలా టేస్టీగా మనకి గ్రీన్ చికెన్ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీ, రైస్, రోటీ దేనిలోకైనా చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మైనస్ రెసిపీస్ని చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనస్ రెసిపీస్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.